నమస్కారం ప్రజలారా, జేఎన్ఎస్ జనచరిత్ర మీ ముసలి తాతను ముచ్చట పట్టుకొచ్చిన నల్లగొండ పట్టణంలో వేణు విద్య హాస్పిటల్లో ఓ 6 నెలల గర్భిణి ఆమె పోతే గర్భం పెరగనీకి పిల్లలు పెరగనీకి బలం టాబ్లెట్ రావాలని పోతే మన విద్యాభార్గవి మేడం ఏం చేసిందంటే గర్భనిరోధక టాబ్లెట్ రాసిందంట. వీళ్ళు చూసుకోలేదంట పాపం. చూసుకోక తీసుకున్నట మెడికల్ షాప్ లో తీసుకొని దనదన ఇంటికి వెళ్ళిపోయారట. ఇక మన నైట్ టాబ్లెట్ వేసుకోవాలి, అన్నం తినడానికి వేసుకోవాలి కదా అని చెప్పేసి తీసిరట. తీసే వారికి డోసులు ఎక్కువ లేదని చెప్పేసి తన పేరుకి చెప్పుకున్నట ఏమో. మరి పేరెంట్ ఏం చేసిండు, ఇక ఏమంటే సైడు ఇక మళ్ళీ ఏంది టాబ్లెట్ డోస్ ఎక్కువ ఉందని చెప్పేసి అది ఆ టాబ్లెట్ తీసి మన ఫోన్ లో గూగుల్ లో సెర్చ్ చేస్తే గర్భనిరోధక టాబ్లెట్ అని తేలింది. ఇక ప్రజలారా ఇక మరి ఇక అతను ఏం చేయాలి, మన సైదులు అనే వ్యక్తి తన భర్త కాబట్టి ఆయన ఏం చెప్తుందో ఒకసారి విందాం. నా పేరు సైదుల్ అండి. నా వైఫ్ను వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడు 6 months ప్రెగ్నెంట్ నా వైఫ్. ఇక్కడ వేణు విద్య హాస్పిటల్లో 3వ నెల నుంచి ఫాలోఅప్స్ ఇక్కడే చేస్తున్నాము, ఇక్కడే చూపించుకుంటున్నాము రెగ్యులర్గా. నిన్న హాస్పిటల్కి వచ్చినాము సార్. నిన్న హాస్పిటల్కి వచ్చి చెకప్ కోసం అని చెప్పేసి నిన్న వచ్చినాము. డాక్టర్ గారు చెక్ చేసిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ రాసిరు. ఆ ట్యాబ్లెట్స్ను మేము తీసుకొని ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుందాం అని చెప్పేసి నా వైఫ్ ట్యాబ్లెట్స్ వేసుకునే టైంలో ఒక ట్యాబ్లెట్ మీద ఎందుకో డౌట్ వచ్చి ఇది ఓవర్ డోసేజ్ ఉంది, ఎందుకు రాసిరు నాకు అని చెప్పేసి నాకు చెప్పింది. ఆ ట్యాబ్లెట్స్ ఆ ట్యాబ్లెట్ నెంబర్లో నేను తీసుకొని చెక్ చేసి నేను నెట్లో మొత్తం దాని గురించి సెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత ఏంటంటే అది ప్రెగ్నెన్సీ రాకుండా మన హార్మోన్స్ పెరగడం కోసం అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ ప్రెగ్నెన్సీ రాకుండా ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇస్తారు, కొత్తగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి. కానీ ఆ ట్యాబ్లెట్ ఇప్పుడు ఈ అమ్మాయి 6th month, ఇప్పుడు ఈ టైంలో ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే గర్భస్రావం అండ్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ ఉంది. తర్వాత నేను ఆ ట్యాబ్లెట్ని మా రిలేషన్స్ వాళ్ళకి పంపించిన, వేరే హాస్పిటల్స్లలో తెలిసిన డాక్టర్లకు పంపించిన, వాళ్ళకు కూడా పంపిస్తే వాళ్ళుండి ఈ ట్యాబ్లెట్ 6 months ప్రెగ్నెంట్ అంటే ఈ అమ్మాయికి ట్యాబ్లెట్ ఇవ్వకూడదు, ఇస్తే బేబీకి ప్రమాదం ఉంది, తల్లికి ప్రమాదం ఉంది, గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అన్నారు. టెంపల్లో నేను హాస్పిటల్కి ఫోన్ చేసి నేను అడిగితే వాళ్ళు సింపుల్గా ఆ మిస్టేక్లో రాసేసినామండి, ఒకసారి రేపు మార్నింగ్ రండి మాట్లాడదామని చెప్పేసి అన్నారు. ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చినాము. డాక్టర్ గారి దగ్గరికి పోయి ఏందండి ఇలా రాసిరని అడిగితే అది మిస్టేక్లో వేరే పేషెంట్కి రాయాల్సింది, మీకు రాసినామండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అలా ఎలా రాస్తారండి, అట్లా రాస్తే మాకు ఇప్పుడు నేను నష్టపోయేది నేనే కదా. ఇప్పుడు నా వైఫ్కి కానీ నా వైఫ్కి కానీ లోపల ఉన్న బేబీకి కానీ ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు నేనే కదా నష్టపోయేది, నా కుటుంబమే కదా నష్టపోయేది అని చెప్పేసి మేము గట్టిగా అడిగితే అవును కరెక్టే అండి, కానీ ఏం జరగలేదు కదా, జరిగితే అనుకుందరు కానీ ఏం జరగలేదు, మీ అదృష్టం మా అదృష్టం ఏం జరగలేదు, అది దానివల్ల ఏం ప్రమాదం ఉండదు, అయినా కానీ వేసుకున్నా కానీ పెద్ద ప్రమాదం ఉండదు, అది మీకు రాయాల్సింది కాదు, మా తప్పే, కానీ మేము రాసినాం, మిస్టేక్లో రాసినాం, అయిపోయింది, ఇప్పుడు దానివల్ల ఏం జరగదులేండి అని చెప్పేసి సింపుల్గా సమాధానం చెప్తారు వాళ్ళు. ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా చెప్తున్నారు వాళ్ళు సింపుల్గా సమాధానం. డాక్టర్ పేరు వచ్చేసరికి విద్యా భార్గవి మేడం పేరు వచ్చేసరికి. మేడము ఇక్కడ గైనకాలజిస్ట్గా చేస్తుంది, ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మీ డిమాండ్ ఏమంటారు? మా డిమాండ్ ఏంటంటే అసలు ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా సింపుల్గా ప్రెగ్నెన్సీతో వచ్చిన లేడీస్కి ఇట్లా సింపుల్గా ట్యాబ్లెట్స్ ఏదో నిద్రపోతున్నట్టు రాసేసి వాళ్ళ ప్రాణాలతోటి లోపల ఉన్న బేబీస్ ప్రాణాలతోటి ఆడుకోవడం, దీని గురించి మేము అడిగితే మాకు జరిగినట్టే ఇంకెవరికి జరగకూడదు, వేరే వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇట్లనే జరగకూడదు అని చెప్పేసి నేను గట్టిగా దీని గురించి అడగాలని ఇంకా గట్టిగా ప్రశ్నించిన. 1 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. నల్గొండ 1 Town పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఫస్ట్ నెల నేను వేరే హాస్పిటల్లో చెక్ చేయించానండి. ఆ తర్వాత కొంతమంది సజెషన్ చేయడం వల్ల నేను ఈ హాస్పిటల్కి వచ్చిన 3వ నెల నుంచి ఇక్కడనే నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఇక్కడనే నేను రెగ్యులర్గా చెకప్ వస్తున్నా, రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను. ఇక ఈమెగా ప్రజలారా, మీరు తన భర్త కదా మాట్లాడే సైదులు అనే వ్యక్తి. మరి విద్యాభార్గవి గారు మరి మీరేం చెప్పగలుగుతారు? డాక్టర్ అమ్మ గారు చెప్పరు, మీరు రాసిన టాబ్లెట్ ఏంది, వాళ్ళు అడిగిన టాబ్లెట్ ఏంది, 6 నెలల గర్భంతో ఉన్నామని మీరు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని మన దగ్గరకు వస్తారు కదా. మీ హాస్పిటల్కి వస్తే ఏందన్నట్టు అది దేవుళ్ళు ఉంటారు, కాపాడుతారు. 6 నెలల గర్భం అంటే 3 నెలల నుంచి మీ దగ్గర నుంచి టెస్టులు టాబ్లెట్ అన్ని మీరే రాస్తున్నారట, మీరే చూస్తున్నారట 3 నెలల నుంచి. మరి ఇదేంటి? అయితే ఫోన్ చేసి అడిగితే పొద్దుగాలు వచ్చి మాట్లాడుకుందాం దా అంటావా? ఎంత నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నావు. పొద్దుగాలు వస్తే ఏమంటున్నావు? ఇంక టాబ్లెట్ ఏం వేసుకోలే కదా,
ఏం కాలే కదా ప్రాణానికైతే ఆమె ఏం కలగలేదని అంటావు. వేసుకొని ఉంటామా, వేసుకొని ఉంటే తల్లి ఏం సమాధానం చెప్పారు అప్పుడు? ఎంత నెగ్లెక్ట్ మాట్లాడతారు ఆ పేషెంట్లు వస్తే, అరిచేతులు పెట్టుకొని వస్తారు ప్రాణాలు మీ దగ్గరికి రావాలంటే. ఇప్పుడు నువ్వు ఒక్కరే చేసినంత వాళ్ళు ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏం చెప్పు ప్రజలు గుప్పిట్ల ప్రాణాల చేతులు పెట్టుకుని రావాలి మీ హాస్పిటల్కి వస్తే. ఇంకా అయితే ప్రజలారా మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మరి కొలువు చేస్తుంది గవర్నమెంట్ కొలువు. మరి అల్లెట్టు చేస్తున్నా తల్లి, అల్లకి అమాయకులు వస్తారు, నాలాంటి ముసలి పుట్టోళ్ళు వస్తుంటారు. మరి ఏం చేస్తున్నావు మరి అల్లా? ప్రజల ప్రాణాలతో ఆడుకోండి, పేషెంట్ ప్రాణాలతో ఆడుకోండి. మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు బతికిస్తే ప్రాణాలు బతికించేటోళ్ళు, మీరు ప్రాణాలు తీసేటోళ్ళు కాదు. ఎందుకు జనాల ప్రజల నమ్మకం ఎందుకు పెట్టుకుంటారు మీరు? పైసలు మీరు వేసుకోపోతావా రేపు? ఈ పైసలు చల్లకుండా ఇవాళ ఉంటే రేపు పోతాయి. వాళ్ళ డాక్టర్ అక్కడ పోయినామంటే కడుపు చల్లకుండా మంచి చూసి 10 రూపాయలు తక్కువ తీసుకున్నా కూడా ఆయన మొక్కులతో చేసుకొని తిట్టుకు శాపనాలు పెట్టేటట్టు చేస్తారు. మీరు వేసుకొని పోతావా రేపు పైసలు? ఈ పైసలు పాడైపోయి పానం తీసుకు జరైతే ఆ పిల్ల పానం చూసుకోకపోతే ఏం చెప్పు సార్? తన భర్త పక్కన ఉంటే ఏదో అయిపోయిందో భర్త లేకుంటే 4 కొనుక్కోపోతాడు. నెలలు మింగాల్సిందే కదా నువ్వు ఇచ్చిన టాబ్లెట్ 15 రోజులు 2 రోజులు. అయితే ఇక పెద్ద పానాన్ని కండమే చిన్న పానాన్ని కండమే. అప్పుడేందు ఏదున్నా కూడా ప్రజలతో చలగడ వాడకు. పేషెంట్లతోటి నమ్మకం ఎంత ధైర్యంతో రావాలి. రోగంతో వచ్చినప్పుడు ఆ రోగం నీ దగ్గరికి నీ నెట్లెక్కి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు రోగం దెంకపోవాలి. అంత ధైర్యం ఇవ్వాలి మీ పేషెంట్లకు. ఈ పాడైపోడు ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని పైసలు మీద పడుతుంది కానీ మనసు ప్రాణాలు కాపాడేది లేదా? ఏమైనా మిస్టేక్ లో రాసినా ఏమైంది ప్రాణానికి మరి? అయితే ఏం చేయదు. సరే ప్రజలారా మీరు కూడా జర ఆలోచించి మీరు కూడా ఏమన్నా టాబ్లెట్ రాసిన పేపర్లో 10 సార్లు మన మెడికల్ షాప్ వాళ్ళు కూడా చెప్తారు ఏం టాబ్లెట్ సంబంధించినది చూసి జాగ్రత్తగా మెడిసిన్స్ వాడండి. పేషెంట్లకు చెప్తున్నా, ప్రజలకు కూడా చెప్తున్నా, అందరు చెప్తున్నా మీ ముసలి తాతగా. సరే ఉంటా.